నమస్తే, మీరు చూస్తుంది మన్యం టీవీ. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబేలు మండలం లింగేటి గ్రామంలో ప్రాథమిక పాఠశాల శిథిల వ్యవస్థకు చేరుకోవడం జరిగింది. ఈ పాఠశాల నిర్మాణం 2002లో నిర్మించడం జరిగిందని, రవాణా సౌకర్యం లేని కాలంలో నిర్మించడం వల్ల నాణ్యత లేని నిర్మాణం జరిగిందని, కొంతకాలం తర్వాత నాణ్యతలో లోపం వలన శిథిల వ్యవస్థకు చేరుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో నాడు నేడు అనే కార్యక్రమంలో నిధులు మంజూరు కాలేదని, ఈ పాఠశాల మండల స్థాయి అధికారులు ఎందుకు గుర్తించలేదో తెలియలేదని, సుమారుగా 25 మంది పిల్లలు ఉన్న పాఠశాలలో మరమ్మతులు నోచుకోని భవనంగా పూర్తిగా శిథిల వ్యవస్థకు చేరుకోవడం జరిగింది. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి లింగేటి గ్రామంలో నూతన భవనం మంజూరు చేయాలని కోరారు. వర్షాకాలంలో పక్కనే ఉన్న రైతు భరోసా కేంద్రంలో పాఠశాల నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ పాఠశాల వర్షాకాలంలో విద్యార్థులకు చాలా ఇబ్బందిగా ఉందని, పాఠశాల నిర్వహించడం కష్టంగా ఉందని తెలిపారు. మా గ్రామంలో నూతన భవనం మంజూరు చేసి వర్షాకాలం ముందే నిర్మాణం చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. లేనిచో గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఈ సమస్యను తీసుకువెళ్తామని అరకు నియోజకవర్గ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు చల్లంగి రవికుమార్, పిసా కమిటీ సభ్యులు సత్యవతి, విద్యా కమిటీ చైర్మన్ రాజేశ్వరి, సుబ్బారావు, గణపతి మరియు గ్రామస్తులు డిమాండ్ చేశారు.